అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఉమాయై నమః. గౌర్యై నమః. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భావరద వాగధీశ్వరి. ఇక్కడ ఇదంతా కలుపుకుని గౌరీ విద్య, ఉమా విద్య, త్రిపురా విద్య అని భావించవచ్చు. అందుకే గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది అనేటువంటి మంత్రము ద్వారా ప్రస్తావించబడ్డ అక్షరస్వరూపిణి అనేటువంటి భావాన్ని చెప్పుకున్నాం. ఇందులో ప్రధానంగా అక్షరాలకి ఆది అయినటువంటి ఓంకారమే ఉమానామం ద్వారా ప్రస్తావించబడి అందులో ఆవిర్భవించిన నాదమంతా కూడా గౌరీ అనే శక్తిలో చెప్పబడుతూ దాన్ని స్పష్టం చేస్తూ గంధర్వ సేవితానామం చెప్పబడింది అని చెప్పుకున్నాం. గౌరీ మిమాయ అనే మంత్రంలో శ్రీచక్రం కూడా ప్రస్తావించబడింది, విశ్వచక్రం కూడా ప్రస్తావించబడింది. కనుకనే ఆ తర్వాతి నామం విశ్వగర్భ అన్నారు. ఈ విశ్వమనంతటినీ గర్భంలో దాచుకున్న తల్లి అని అర్థం. అమ్మ ఈ విశ్వాన్ని తయారు చేసి వేరేగా పెట్టి దీని మానాన్ని దీన్ని నడవనివ్వు అని ఊరుకోలేదు. ఆ తయారు చేసిన విశ్వాన్ని తన గర్భంలో దాచుకుంది అంటే అర్థం తయారైన విశ్వమంతా దేని నుండి తయారయ్యిందో దాని నుండి దూరం కాకుండానే బ్రతుకుతోంది అని అర్థం అన్నమాట. అంటే అమ్మవారి వల్ల వచ్చిన విశ్వం అమ్మవారిని ఆధారం చేసి బతుకుతోంది అని అర్థం. బిడ్డ తల్లి గర్భంలో ఎందుకుంటాడు? తద్వారా ఆధారం చేసుకు బతుకుతాడు. ఆ తల్లి తినే తిండి, ఆ తల్లి తీసుకునే నీరు అవన్నీ వాడికి లోపల ఆహారం పోషకం అవుతుందన్నమాట. కనుక తల్లి ద్వారా పోషింపబడుతున్నంత కాలం తల్లి గర్భంలో ఉంటాడు. ఇంకా తల్లి ద్వారా పోషింపబడవలసిన అవసరం లేనప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తన పోషణ తాను చూసుకుంటాడు. అయితే ఈ జగత్తు ఎప్పుడు కూడా తల్లిని విడివడి బయటకు వస్తే పోషింపబడలేదు. ఎప్పుడూ తల్లి కడుపులో ఉండవలసిందే ఈ జగత్తు. ఆ అఖిల జగజ్జనని యొక్క గర్భంలో ఉన్నంత కాలమే ఈ జగత్తుకు మనుగడ. అందువల్ల ఎప్పుడూ కూడా అమ్మ కడుపులోనే ఉంది విశ్వమంతా అని అర్థం చేసుకోవాలి. అమ్మని ఆధారం చేసుకుని బ్రతుకుతోంది ఈ విశ్వం. కనుక సకల జగత్తుకి ఆధారశక్తి అయినటువంటి జగదంబిక విశ్వగర్భ అని చెప్పబడుతున్నది. ఈ అనంత విశ్వాన్ని తన గడపలో దాచుకున్న తల్లి మనకి ఎక్కడ తన తల్లిదనాన్ని చూపిస్తోంది అంటే స్వర్ణగర్భ అని తర్వాతి నామం. ఇక్కడ భూదేవిని ప్రస్తావించారని, వసుంధరా స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు అంటే భూస్వరూపంలో ఉన్నటువంటిది. మనకి దేవీ భాగవతం మొదలైన శక్తి గ్రంథాలన్నీ కూడా భూమిని అమ్మవారి స్వరూపంగా భావించారు. కనుకనే భూమాత అని అంటాం మనం. భూదేవుడు అన్నాం, భూమాత అంటాం. ఎందుకంటే భూమిలో మాతృలక్షణం ఉంది, అంటే అమ్మ లక్షణం ఉంది భూదేవిలో. అందుకే ఆ సహనము, ఆ పోషక లక్షణం భూదేవే కదా మనకు అన్నప్రదాయిని. ఆ అన్నప్రదాయకత్వము, పోషక లక్షణము, క్షమా లక్షణము ఇవన్నీ మాతృలక్షణములు. అందువల్లే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని చెప్పినట్లుగా ఆ భూమి యందు కూడా అమ్మ యొక్క మాతృలక్షణం ఉంది. కనుక వసుంధరా దేవి అన్నాం, భూదేవి అన్నాం, భూమాత అన్నాం. ఆ తల్లి స్వర్ణగర్భ, కడుపులో బంగారాన్ని దాచుకున్న తల్లి అని అర్థం. ఎందుకంటే భూదేవి సర్వ సంపదల్ని తనలో దాచుకుంది. అందుకే వసుంధర, వసు అంటే సంపద అని అర్థం. సంపదని ధరిస్తుంది కనుక వసుంధర. ఆ సంపదే స్వర్ణం. అన్నిటికన్నా గొప్పది సంపదల్లో స్వర్ణ సంపద కదా. స్వర్ణానికి విశేషంగా ఎందుకు చెప్పారంటే స్వర్ణం దేవధాతువు అని పేరు దానికి. ఎందుకంటే వాతావరణ ప్రభావం వల్ల ఏ ధాతువైనా తన యొక్క రంగుని, లక్షణాన్ని మార్చుకుంటుంది, కానీ ఈ స్వర్ణం మాత్రం అలా మార్చుకోదు. అది నిరంతరం ఒకే ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. అలాగే అమ్మ యొక్క దయ కూడా మారదు, ఎప్పుడూ ఒకే అఖండమైన దయ కలిగి ఉంటుంది. అలాంటి అఖండ దయ కలిగినటువంటి ఆ తల్లి స్వర్ణగర్భ అని చెప్పారు. కడుపులో బంగారాన్ని దాచుకుంది అని. హిరణ్యగర్భ అనేటువంటి వైదిక శబ్దమే ఇక్కడ స్వర్ణగర్భ అని చెప్పబడుతుంది. హిరణ్యము, స్వర్ణము ఈ రెండు కూడా బంగారాన్ని తెలియజేస్తాయి. అలాగే స్వర్ణగర్భ అంటే హిరణ్యగర్భ అని అర్థం అన్నమాట. హిరణ్యమస్య గర్భోభూత్ హిరణ్యస్యాపి గర్భజః యస్మాద్హిరణ్యగర్భస్స పురాణేస్మిన్ నిరుచ్యతే అని. సృష్టికర్త అయిన బ్రహ్మకి హిరణ్యగర్భుడు అని పేరు. ఆయన హిరణ్యగర్భుడిని ఎందుకు అయ్యాడంటే సృష్టి అంతటిని చేసాడు గనక. ఎందుకంటే ఆ కర్తృత్వం గర్భం ద్వారా తెలియజేయబడుతుంది. సృష్టి చేయడం అనేది గర్భం ద్వారా సూచించబడుతుంది. కనుక హిరణ్య గర్భుడు అని బ్రహ్మదేవుడికి పేరు. బ్రహ్మస్వరూపిణి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఆ బ్రహ్మ అమ్మవారి యొక్క స్వరూపమే గనక బ్రహ్మస్వరూపిణి అని అర్థం స్వర్ణగర్భ నామానికి. హిరణ్యమే గర్భంగా కలది,
హిరణ్యాన్ని గర్భంలో కలది అని రెండు అర్థములు ఇక్కడ. అమ్మ కడుపే బంగారం అని ఒకటి, కడుపులో బంగారం అని ఒకటి. కడుపే బంగారము అంటే ఈ జగత్తుకి ఆధారం అమ్మ యొక్క గర్భమైనప్పుడు ఆ గర్భం బంగారు గర్భం అనమాట, అంటే జగత్తుని పోషిస్తోంది అని. అలాగే తన కడుపులో బంగారాన్ని దాచుకుంది అంటే జగత్తుకి అవసరమైన సంపదనంతటిని తనలో దాచుకుంది. కనుకనే ఈ భూమి నుంచి మనం ప్రతి సంపదని తీసుకుంటాం. ధాతు సంపద కానివ్వండి, వృక్ష సంపద కానివ్వండి, ఏది కావాలన్నా ఈ భూమి నుంచి మనం గ్రహిస్తాం. జలములు, తైలములు ఇవన్నీ కూడా మనకి సువర్ణములే. నిజానికి కేవలం బంగారమనే కాదు ఇక్కడ అర్థం. మనల్ని పోషించే సంపద బంగారమైనప్పుడు అందులోంచి మనం గ్రహించే చమురు మొదలైనవి కూడా బంగారమే. కనుక స్వర్ణగర్భ అంటే సంపదన్ని గర్భంలో దాచుకున్న భూదేవతా స్వరూపిణి అని ఒక అర్థము. ఇంకొక అర్థము స్వర్ణ శోభనార్ణ మంత్రాగర్భే యస్యాహ ఇది స్వర్ణగర్భ. గౌరీ అనే మాట అక్షరాల్ని తెలియజేస్తోంది అని చెప్పాం. దానిని మరింత నొక్కి చెప్తుంది స్వర్ణగర్భానామం. విశ్వగర్భ, స్వర్ణగర్భ అనేది చాలా అద్భుతమైన నామాల కూర్పు. నిజానికి విశ్వగర్భ అంటేనే స్వర్ణగర్భ అని అర్థం. మరి రెండు ఎందుకు చెప్పారు అనేది ఇక్కడ మనం గమనించాలి. స్వర్ణ అంటే సువర్ణ, సువర్ణ అని కూడా మనం అంటాం. మంచి వర్ణములని గర్భములో దాచుకున్నది అని అర్థం. స్వర్ణగర్భ అని అంటే మంచి వర్ణములకు కారణమైనది అని కూడా అర్థం. మంచి వర్ణములు అంటే అక్షరములు, వీటినే మాతృకా వర్ణములు, మంత్రములు, మంత్రరాశి, వేదరాశి ఇవన్నీ కూడా స్వర్ణ అని అర్థం అన్నమాట. కనుకనే అమ్మకి వేదగర్భ అని పేరుట. వేదగర్భ అనేది అమ్మవారి యొక్క పేర్లలో అత్యంత ఉత్కృష్టమైనది. అందుకే అనిరుద్ధుడికి నారదుడు ఉపదేశించిన దుర్గానామాలలో ఆర్య, దుర్గా, వేదగర్భ, అంబిక అని చెప్తాడు. వేదగర్భ ఏదో స్వర్ణగర్భ అది మంత్రగర్భ అనమాట. అంటే మంత్రములకు మూలమని సప్తకోటి మహామంత్రాలని తనలో దాచుకున్న వేదమాత స్వర్ణగర్భ అని అర్థం. అంటే ఈ స్వర్ణ అనే శబ్దం అక్షరాలను తెలియజేస్తుంది. విశ్వ అనేటువంటి శబ్దం దేన్ని తెలియజేస్తుంది? జగత్తులో ఉన్న వస్తుజాతాన్ని తెలియజేస్తుంది, వస్తుస్వరూపాన్ని చెప్తుంది అన్నమాట ఇది. కనుక విశ్వము వస్తువుని, పదార్థాన్ని తెలియజేస్తే స్వర్ణ అనేటువంటి శబ్దాన్ని తెలియజేస్తుంది. ఈ వస్తుజాతాన్ని, శబ్దజాతాన్ని తనలో దాచుకున్న తల్లి. అలాగే వస్తుజాతానికి, శబ్దజాతానికి కూడా మూలమైన తల్లి కనుక విశ్వగర్భ, స్వర్ణగర్భ అని రెండు చెప్పారు. ఇది విశేషం అన్నమాట. విశ్వం మనకి దృశ్యము, శబ్దము అని రెండు చెప్పాం. దృశ్య జగత్తుకి మూలం గనక విశ్వగర్భ, శబ్ద జగత్తుకి మూలం గనక స్వర్ణగర్భ. అది విశేషం అన్నమాట ఇందులో ఉన్నది. అదే మనం నామరూపాత్మకము అంటాం. ఆ రూప జగత్తు విశ్వగర్భ, నామ జగత్తు స్వర్ణగర్భ. ఈ నామరూపాత్మకమైన జగత్తుకు మూలమైన తల్లి విశ్వగర్భ, స్వర్ణగర్భ. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. దీనికి శాస్త్రంలో కూడా మనకి బ్రహ్మసూత్రాల్లో శాస్త్రయోనిత్వాత్ అనేటటువంటి ప్రమాణం ఉన్నది. అంటే సమస్త శాస్త్రములకు కారణమైన పరబ్రహ్మ అని చెప్పడం అన్నమాట. సమస్త శాస్త్రములు అంటే అక్షరములు, మంత్రములు, ఇవన్నీ శాస్త్రములు. వేదం కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, విజ్ఞానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్షరాత్మకములు. అక్షరములే లేనప్పుడు ఈ విద్యలే లేవు, విద్యలే లేనప్పుడు జ్ఞానమే లేదు. కనుక జ్ఞానములకు మూలములైన వర్ణములు అవి సువర్ణములు, గొప్ప వర్ణములు. వాటికి ఆధారమై మూలమై ఉన్నటువంటి తల్లి కనుక స్వర్ణగర్భ అని. ఈ విశ్వగర్భ, స్వర్ణగర్భ నామాల్లో అంత విశేషం ఉంది. అటువంటి తల్లి అవరద అని తర్వాతి నామం. న్యాయంగా విభజించేటప్పుడు విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరదా వాగధీశ్వరి అని అంటాం. కానీ విశ్వగర్భ, స్వర్ణగర్భ, అవరద అని అర్థం. ఆ అనేది సంధిలో కలిసిపోయి మనకు ఉట్టి వరద వినబడుతుంది ఇక్కడ. స్వర్ణగర్భ అవరద అని కాదయ్యా, వరద అనే అర్థం చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, వరములనిచ్చే తల్లి అని. ఈ విశ్వానికి, ఈ స్వర్ణానికి ఆధారమైన తల్లి ఇవన్నీ ఎందుకు దాచుకుంది? మనకివ్వడానికే. కనుక వరద, వరముల్ని ఇచ్చేది అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ వరద, వామనయన అనంతకు ముందు నామాల్లో మనకు వచ్చింది కనుక ఇక్కడ అవరద అని భాష్యకారులు విభజించి చూపించారు. భాష్యకారులు అంటే మంత్రరహస్యం తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళు చేసిన విభజన మనం గౌరవించవలసిందే. కనుక అవరద అనే నామాన్ని మనం ఇక్కడ గమనించుకుంటే అవరద అనేది చాలా విశిష్టమైన నామం. వరద అంటే వరములను ఇచ్చువారుల్ని మనం వరదులు అంటాం. అవరద అంటే అర్థం వరాలు ఇచ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు మనకి, కానీ అమ్మవారికి వరాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అన్నిటికీ వరం ఇచ్చేది ఆ తల్లి. ఎందుకంటే విశ్వగర్భ, స్వర్ణగర్భ కనుక జగత్తుకి వరములను ఇవ్వడం ఆ తల్లి యొక్క లక్షణం. కానీ ఆ తల్లికి వరం ఇచ్చేవాళ్ళు సృష్టిలో ఎవరు లేరు గనక అవరద, తనకు వరదాతలంటూ లేనటువంటి వారు అనే ఒక అర్థము. ఇంకొకటి అవరద అంటే వరదాతలు చాలామంది ఉన్నారు సృష్టిలో. ఒక్కొక్క దేవతని ఆరాధిస్తే
ఒక్కొక్క రకమైన వరములు ఇస్తారు. కానీ ఆ వరదాతలందరిలోకి సాటిలేని వరదాత ఎవరు అంటే అమ్మవారే. అందుకు అవరద అంటే సాటి లేనటువంటి వరదురాలు అని అర్థం. ఈ విధంగా ఈ నామానికి అర్థం చెప్తూ వరద అనే అర్థం తీసుకుంటే వరాన్ అభీష్టాన్ ఉపాసకేభ్య దదాతి, అభీష్టమును ఉపాసకులకు ఇచ్చినది కనుక వరద అని అర్థం చెప్పారు. అంతేకాక వరం ఉత్తమం జ్ఞానం స్వభక్తాయేంద్రాయ దదాతీతి వా వరద. ఇక్కడ వరద అంటే ఇంద్రునికి విద్యనిచ్చినటువంటి గురుస్వరూపం కదా ఇక్కడ చెప్పబడుతున్నది. ఉమా శైలేంద్ర తనయ అన్నది ఇంద్రునికి ఉపదేశించినటువంటి శ్రీచక్ర విద్య, శ్రీ విద్య. ఆ శ్రీ విద్య ఉమా విద్య, ఇది ఇంద్రాణీ విద్య. అందుకే త్రిదశేశ్వరి అని ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం. త్రిపుర త్రిజగద్వంద్య, అక్కడ త్రిదశేశ్వరి అనే నామం ఎందుకు వచ్చింది? త్రిమూర్తికి త్రిదశేశ్వరి. త్రిదశేశ్వరి అంటే దేవతలకు ఈశ్వరి అనే అర్థం కాక త్రిదశేశ్వరుడు అంటే ఇంద్రుడు అని అర్థం. త్రిదశేశ్వరి అంటే ఐంద్రియ శక్తి, ఇంద్రాణి అని అర్థం అనమాట. ఆ త్రిదశేశ్వరి కూడా ఇంద్రుని యొక్క శక్తిని తెలియజేస్తుంది, ఇంద్రాణీ శక్తిని. కనుక ఇది ఇంద్రాణీ విద్య అని కూడా భావించవచ్చు. ఇంద్రాణీ విద్య ఉమా విద్య, ఇంద్రుని కూడా అనుగ్రహించిన విద్య కదా. కనుక ఇంద్రునికి సైతము వరము ఇచ్చినది కనుక వరద అని చెప్పుకోవచ్చు. అవరద అనే నామానికి మరొక అర్థం ఏమిటంటే చక్కని దంతపంక్తి కలది అని అర్థం. అంటే చక్కని పలువరస కలది అని. అమ్మవారి యొక్క ముఖము కానీ విగ్రహంలో ఉన్నటువంటి ఇతర భాగములు కానీ ఇవన్నీ కూడా దివ్యమైన సాముద్రిక లక్షణాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అందుకే దివ్యగంధాఢ్య సింధూరతిల కాంచిత అనేటువంటి అలంకారాలే కాక అమ్మవారి యొక్క శరీర భాగములు కూడా సాముద్రిక లక్షణాలతో ప్రకాశిస్తున్నాయి. అందులో ఆ పలువరస ఉన్నదే అది దివ్యంగా ఉన్నది. అందుకే అవరద అంటే చక్కని దంతపంక్తి కలది అని అర్థం. ప్రకాశమానమైన దంతపంక్తి. ఇది దేని తెలియజేస్తుంది? దంతపంక్తి ఎప్పుడు కనిపిస్తుంది? నవ్వితే కనబడుతుంది, చిరునవ్వు నవ్వితే కనిపిస్తుంది. అమ్మవారు చిరునవ్వులు నవ్వుతున్నారు. పైగా అవి వర్ణ సంకేతాలు కూడా 32 మాతృకా వర్ణాలకి సంకేతాలుగా ప్రకాశిస్తున్నటువంటి దివ్య దంతములు కూడా. అందుకే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం. అటువంటి చక్కని దంతపంక్తి విద్యను తెలియజేస్తుంది, అమ్మవారి యొక్క మనఃప్రసన్నతని తెలియజేస్తుంది. నవ్వు ఎప్పుడు వస్తుంది? మనస్సులో ప్రసన్నత ఆనందం ఉన్నప్పుడు వస్తుంది. అమ్మకి మన పట్ల ప్రసన్నత ఆనందము ఉంది, వాత్సల్యం ఉంది అని తెలియజేస్తుంది ఆ దంతపంక్తి. కనుక అవరద అని నవ్వుని ప్రకటించే దంతాలని ఇందులో వర్ణించారు. కనుక ఈ నామానికి మనం వరద అని తీసుకోవచ్చు, అవరద అని కూడా తీసుకోవచ్చు. ఇంకొక అర్థంలో అవరద, అవర అంటే సోదరీ సోదరుడు, తనకన్నా చిన్నవారైనటువంటి వారిని అవర అని అంటారు. అవరద అంటే అటువంటి వారిని ఇచ్చేది అని చెప్పారు అర్థం. ఇది ఇక్కడ సముచితమా అంటే సముచితమే. ఎందుకంటే ఒక విద్య ఒక్క గొప్పవాడి దగ్గర ఉన్నది అంటే వాడితోనే పోతే కష్టం, వాడి తర్వాత అందుకునే వాళ్ళు ఉండాలి. కనుక ఆ విద్యని అందుకునే వాళ్ళని కూడా అమ్మవారు ఇస్తారట. ఒక గురువుకి అంత విద్య ఉంటే ఆ బరువు తట్టుకోలేడు వాడు. అందుకే గురువు అంటేనే బరువైన వాడు అని అర్థం. ఇంత బరువైన ఈ విద్యని ఎవరికైనా ఇవ్వాలి, ఇది మిగిల్చి వెళ్ళాలి అంటే స్వామి నా దగ్గర మిగల్చండి అని వచ్చేవాడు శిష్యుడు. అలాంటి శిష్యులు ఉన్నారే వాళ్ళు అవరులే, వారి తర్వాత వచ్చేవాళ్ళు. కనుక సోదరీ సోదరులు, వధూవరులు, వటువులు, కన్యలు వీళ్ళందరూ కూడాను అవర శబ్ద వాచ్యులు. ఈ అవరులు ఉన్నారే వాళ్ళు పూర్వం నుంచి వచ్చిన దాన్ని కొనసాగించేవారు అవరులు. అటువంటి వారు కావాలి, లేకపోతే విద్య వెళ్ళదు. కనుకనే ఇక్కడ విద్య గురించి చెప్తున్న నామాలు బ్రహ్మ విద్యా స్వరూపం గురించి చెప్తున్నారు. కనుక ఆ విద్యని కొనసాగించే వారి రూపంలో ఉన్న అమ్మవారు, వారిని ఇచ్చే అమ్మవారు అని కూడా దీనికి అర్థాన్ని చెప్పారు. ఇందులో కూడా గొప్ప పరమార్థం ఉన్నదన్నమాట. అందుకే నమ పూర్వజాయచ అవరజాయచ అని చెప్పారు. ఆ అవరస్వరూపంతో ఉన్న రుద్రునికి కూడా నమస్కరించే రుద్ర నమకంలో. కనుక ఆ విద్యని కొనసాగించే తరువాతి వారు, తన తర్వాత పుట్టినవారు అని అర్థం అన్నమాట. అటువంటి వారిని ఇచ్చే తల్లి అని ఈ అవరద అనే నామానికి ఇన్ని అర్థములున్నాయి అన్నమాట. అటువంటి సాటిలేని వరాలనిచ్చే తల్లి జగదంబికకు నమస్కారము. విశ్వగర్భా స్వర్ణగర్భా వరద ఈ నామాల వరకు చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఉమానామము యొక్క వ్యాఖ్యానంగా భావించవచ్చు. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఈ ఉమా అనేది ఓంకారం యొక్క విశేష శక్తి. ఇందులో అకారాన్ని చివరి పెట్టడం ఒక మంత్ర విశేషం. ఆ విధంగా ఉచ్చరించినప్పుడు వాక్శక్తులు విజృంభించి పలికేటటువంటి అవకాశం ఉందిట. కనుక వాక్శక్తిని విజృంభింపజేయగలిగే లక్షణం ఉమానామంలో ఉంది. అందుకే అమాత్ర ఉచ్చారణాత్, అమాత్ర అంటే అకారం అనే దాన్ని చివర పలికి చెప్పడం వల్ల ఒక విశేషమైన
శక్తి ఉద్భవిస్తుంది ఆ మంత్రంలో. కనుక ఉమా అని అమ్మవారిని పిలుస్తూ గౌరీ అని చెప్పారు. ఈ గౌరీ కూడా వాక్శక్తికి సంకేతమని, అలాగే గురుస్వరూపమని, బ్రహ్మ విద్యా స్వరూపమని అర్థాలు చెప్పుకున్నాం. ఆ తల్లి విశ్వగర్భ, స్వర్ణగర్భ, అవరద. అటు తర్వాతి నామం వాగధీశ్వరి అని. ఈ వాగధీశ్వరి అనేటువంటి నామం కూడా గౌరీ శబ్దానుకున్న వాక్పరమైన అర్థాన్ని నిర్ధారణ చేస్తూ చెప్తున్నారు ఇక్కడ. వాగధీశ్వరి అంటే వాక్కులకు అధీశ్వరి అని అర్థం. అధీశ్వరి అంటే అధిష్ఠించి శాసించి పాలించే శక్తి అధీశ్వరి. వాక్కులను అధిష్ఠించి శాసించి ఏ శక్తి ఉన్నదో మూలశక్తి, ఆ శక్తి వాగధీశ్వరి అని. వాక్కు 4 విధాలు అని మునుపు అనేక మార్లు మనం ప్రస్తావించడం జరిగింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇందులో వాక్కులకి అధీశ్వరి పరావాక్కు. కనుక పరావాక్ స్వరూపిణి అయినటువంటి జగదంబిక వాగధీశ్వరి అని చెప్పబడుతున్నదని, అలాగే వాక్కుల అక్షర రూపంలో అవర్గం నుంచి క్రమంగా యవర్గం వరకు 8 రకాలుగా ఉన్నాయని, 8 రకాల అక్షరశక్తులకి అధిష్టాన దేవతలు వశిన్యాది వాగ్దేవతలు. ఆ వాగ్దేవతలకు అధీశ్వరి జగదంబిక లలితా పరాభట్టారి గనక వాగధీశ్వరి అంటే వశిన్యాది వాగ్దేవతలకు అధీశ్వరి అనర్థం. ఇంతేకాక గౌరీ వాగధీశ్వరి అనే భావం చూస్తే గౌరీ దేవతయే వాగ్దేవత, వాగధీశ్వరీ దేవత. దీనికి ప్రమాణంగా మనకి వేదమంత్రం ప్రస్తావించుకోవడం కూడా జరిగింది. గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవిషి సహస్రాక్షర పరమే వ్యోమన్ అని. ఉమా అని ఎప్పుడైతే అకారం చివరికి పలికేమో అక్కడ నుంచి వర్ణములన్నిటికీ ఆది అయిన అకారం అక్కడ పూర్తవుతుందన్నమాట. ఉమా అని అంటే వర్ణములన్నీ ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పడం. అందుకే గౌరీ, ఉమా అనేవి కూడా వాగధీశ్వరీ తత్వాన్ని చెప్తున్నాయి అనడానికి ప్రమాణంగా ఈ మంత్రం గౌరీ నామము అక్షరస్వరూపము అని రుజువు చేస్తున్నది. సహస్రాక్షర పరమే వ్యోమన్ గౌరీ అని మనం పరిశీలిస్తే ఈ గౌరీ అనేది క్రమంగా వాక్స్వరూపంగా విస్తరించి విశ్వమంతా నిండి ఉన్నది అని. విశ్వగర్భ, స్వర్ణగర్భ కూడా విశ్వవ్యాపిని అయిన వాక్శక్తిని తెలియజేస్తున్న నామాలు. ఆ విధంగా వాగ్దేవత అయిన గౌరీ విశ్వమంతా నిండి ఉన్నది అని ప్రస్తావిస్తోంది ఈ వేదమంత్రం. ఆ వేదమంత్రంలో ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి ఉమాశైలేంద్ర తనయ నామం నుంచి ఈ వాగధీశ్వరి నామం వరకు ఉన్నది. వశిన్యాది వాగ్దేవతలు ఇలాగా వేదాలలో చెప్పబడ్డ వాగ్రహస్య మంత్రాలను కూడా ఈ లలితా సహస్రనామాల్లో నిక్షిప్తం చేశారు. ఈ ఉమాశైలేంద్ర తనయ నామం నుంచి వాగధీశ్వరి నామం వరకు ఒక సంపుటిగా అనుసంధానం చేసి శ్రీమాతను సేవిస్తే వాక్శక్తి పుష్టి లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇక్కడ గౌరీ మిమాయ సలిలాని అనే దానికి అనేక రకములైన అర్థాలు నిరుక్తకారులు చెప్పారు. ఇందులో ఏకపది, ద్విపది, చతుష్పది అన్నప్పుడు 1, 2, 4, 8, 9 అన్నారు. ఈ మధ్యలో 3, 5, 6, 7 ఈ సంఖ్యలు చెప్పలేదు అంటే చెప్పలేదని కాదు, అవి వీటిలో కలిసిపోయి అంతర్లీనమైపోయి అందుకు ప్రత్యేకించి చెప్పలేదు. కనుకనే ఇవి నవచక్రాలని చెప్తుంది అని అర్థం తీసుకున్నప్పుడు ఇది సమంజసమే. అదేవిధంగా వాక్కు యొక్క స్వరూపం ఎలా విస్తరిస్తూ వచ్చినదో ఈ మంత్రం చెప్తున్నది. ఎలాగో అంటే ముందు ఏకపది, అటు తర్వాత ద్విపది, ఆ తర్వాత చతుష్పది, అష్టాపది, నవపది. ఇది ఎలా అయ్యింది అనే దానికి వ్యాఖ్యానిస్తూ ముందుగా వాక్కు ఏకపది అంటే ప్రణవస్వరూపంగా ఓంకారంగా ఒక్కటిగా ఉన్నదని, తర్వాత ద్విపది అయ్యింది. ద్విపది అంటే వ్యాహృతి, సావిత్రి. వ్యాహృతి అంటే గాయత్రి మంత్రానికి ముందు చెప్పేటువంటి భూర్భువస్వహ అనేటువంటి వ్యాహృతులు, అటు తర్వాత సావిత్రి అంటే గాయత్రి మంత్రం. ఇలాగ వ్యాహృతి, సావిత్రి కలిపి ద్విపది అయినది. ఇక చతుష్పది ఎలా అయినది అంటే ఋక్, యజుస్, సామ, అధర్వణములు ఈ 4 కలిపితే చతుష్పది. అటు తర్వాత అష్టాపది అంటే 8 పదములు అని అర్థం, అంటే 8 భాగములు. 8 భాగములు ఏవి అంటే శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప. ఇవి మొత్తం 6 అంగములు చెప్పి శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు చెప్పిన తర్వాత మిగిలిన 2 పురాణ శాస్త్రము, ధర్మశాస్త్రము. ఇవి మొత్తం 8 అన్నమాట. అందుకే అష్టాపది అని అన్నారు. ఇక నవపది 8 తర్వాత 9 భాగములు ఏవి అంటే మీమాంస, న్యాయము, సాంఖ్యము,
యోగము, పాంచరాత్రము, పాశుపతము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, ఇవి నవపది అని అర్థం. ఇలాగా ఏకపది నుంచి నవపది వరకు విస్తరించినటువంటి శాస్త్రములు అన్నీ కూడా ఆ గౌరీ అయినటువంటి వాక్స్వరూపములు. అక్కడితో ఆగిందా? సహస్రాక్షర పరమే వ్యోమన్. సహస్ర అక్షర అంటే అనంతములైన అక్షర స్వరూపములుగా వ్యాపించి ఉన్నటువంటిది అని. పైగా ఈ శబ్దం అనేటువంటిది ఆకాశం యొక్క గుణము. అందుకే పరమే వ్యోమన్ అన్నప్పుడు ఆకాశ లక్షణమైనటువంటి శబ్దస్వరూపాన్ని చెప్తున్నారు అని. శబ్దము అనంత రూపాలతో వ్యాపించింది కనుక సహస్రాక్షర. ప్రధానంగా నవపది వరకు ఆర్షమైనటువంటి వాంగ్మయాన్ని చెప్పి అటు తర్వాత అనంతములైన మంత్రరాశులు, ఇతరత్రా వచ్చిన ఇతిహాసాదులు ఇవన్నీ కూడా సహస్రాక్షర అనంతమైన అక్షర స్వరూపములు అని ప్రస్తావించారు. ఇలాగ గౌరీ అనేది వాగధీశ్వరి స్వరూపం అని చెప్పడానికి మనకి వైదిక మంత్ర ప్రమాణం కనిపిస్తుంది. పైగా గౌరీ అంటేనే తెల్లనిది అని అర్థం. వాగ్దేవత యొక్క స్వరూపము తెల్లగా ఉంటుంది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీశ కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకారతో నొప్పు నిన్నెప్పుడు కనగభాగ్యము కల్గు భారతి అని పోతన గారు వర్ణించినట్లుగా భారతీదేవి యొక్క స్వరూపము ధవళాకృతి, తెల్లని కాంతులతో ప్రకాశిస్తుంది కనుక గౌరీ అయినటువంటిది శారదా స్వరూపాన్ని కూడా వర్ణించారు. కనుక గౌరీ అనేటువంటిది వాగధీశ్వరి అయినటువంటి శాస్త్రమయి అయినటువంటి ఉమాదేవి యొక్క వాక్స్వరూపము కనుక ఈ మంత్రమంతా కూడా వాగధీశ్వరి విద్య అని మంత్రశాస్త్రవేత్తలు ప్రత్యేకించి పేర్కొన్నారు. ఈ విధంగా గౌరీదేవిని, ఉమాదేవిని వాగధీశ్వరి స్వరూపంగా ఉపాసించినప్పుడు అది పరమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. ఈ విధంగా వాగధీశ్వరి నామం విస్తృతమైన అర్థంతో కలిసి నాదబ్రహ్మ స్వరూపిణి అని, నాదబ్రహ్మకు మూలమైనటువంటిది అని కూడా తెలియజేస్తుంది. ఇలాగా గౌరీదేవి వాగధీశ్వరిగా సాక్షాత్కరించినదని. అటు తర్వాతి నామం ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇటువంటి తల్లి ఏ విధంగా పొందబడుతున్నది అంటే ధ్యానగమ్య అని చెప్పారు. ధ్యానము ద్వారా గమ్యమయ్యేది అని. గమ్యము అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి చేరవలసిన చోటు, రెండు పొందవలసిన చోటు అని. చేరవలసినది, పొందవలసినది ఈ రెండూ కూడా పరతత్వమే. అయితే అది ఎలా పొందబడుతుంది అంటే ధ్యానము ద్వారా మాత్రమే పొందబడుతుంది కనుక ధ్యానగమ్య అంటే ధ్యానము ద్వారా పొందబడేది లేదా ధ్యానమునకు లక్ష్యమైనది అని అర్థం. దీన్నే ధ్యేయము అని కూడా మనం అనవచ్చు. ధ్యేయము అంటే ధ్యానముకు లక్ష్యమైనదే ధ్యేయం. ధ్యానము ద్వారా ఏది పొందబడుతుందో అది ధ్యానగమ్య అని అర్థం. అంటే అమ్మవారిని పొందడానికి సాధన ఏమిటి అంటే ధ్యానము తప్ప మరి యొక్క సాధన లేదు. ధ్యానము ద్వారానే గమ్యమైనటువంటి తల్లి అని ఇక్కడ సాధన చెప్తున్నారు మనకి. ధ్యానాన్ని నువ్వు అవలంబించినప్పుడు అమ్మ లభిస్తుంది కనుక ధ్యానాన్ని అవలంబించు అని వశిన్యాది వాగ్దేవతలు నువ్వు బోధ చేస్తున్నారు. పైగా ఈ గమ్య అనే శబ్దంతో అంతకు ముందు నామాల్లో మనకి భావనాగమ్య అని కూడా వచ్చింది. భావనాగమ్య అంటే భావన ద్వారా పొందబడేది అని. అలాగే ధ్యానము ద్వారా పొందబడేది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి తత్వాన్ని మనం గ్రహించాలంటే భావన, ధ్యానము ఈ రెండే సాధనము. ధ్యానము భావనాత్మకమైనది అని గమనించేటప్పుడు అమ్మవారి గురించి భావించడమే ధ్యానం. బుద్ధి యొక్క నిలకడ దేని యందు ఉంటుందో అది ధ్యానం. బుద్ధి నిలకడగా అమ్మవారి యందు ఉన్నప్పుడు లభ్యమవుతుంది అమ్మవారు. అంతేగాని చెదిరే బుద్ధికి అమ్మ లభ్యం కాదు. అందుకు ధ్యాన మూలమున్నే లభ్యమయ్యేటువంటిది పరతత్వము. ఏ విధంగా భగవంతుడు లభ్యమవుతాడయ్యా అంటే పూజాదుల ద్వారా, స్తోత్రాదుల ద్వారా, మంత్రజపాదుల ద్వారా లభ్యమవుతాడంటే కాదు, ధ్యానము ద్వారా అని శాస్త్రం చెప్పింది. తే ధ్యానయోగానుగతా అపశ్యన్ దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢా అని ఉపనిషత్తు మనకు చెప్తాను. తే ధ్యానయోగానుగతా, ధ్యానయోగాన్ని అవలంబించినటువంటి బ్రహ్మవాదులు అపశ్యన్ దర్శించారట. ఎవరిని? దేవాత్మశక్తి, దేవతలకు కూడా ఆత్మశక్తి అయినటువంటి జగదంబికను దర్శించారు అని. కనుక ధ్యానయోగము ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. ఇది ఉపనిషత్తులు అనేక విధాలుగా ప్రస్తావిస్తూ బ్రహ్మవాదులందరూ ఒకప్పుడు చర్చ చేసుకుని కిం కారణం కుతో జాత జీవామ కేనవావయం అని ప్రశ్నించుకున్నారట. ఈ జగత్తంతా దేనివల్ల పుట్టింది, దేనివల్ల బ్రతుకుతోంది, మనమందరం దేని ఆధారంగా జీవించగలుగుతున్నాం, మనకి ఏది మూలం అని ప్రశ్నించుకున్నారట. ఈ ప్రశ్నలు ఊరికినే శాస్త్రాలు పరిశోధిస్తే సమాధానం దొరకదు.
అలాగే ఏవో హోమాలు యజ్ఞాలు చేస్తే దొరకదు. మరి ఏది దిక్కయ్యా అంటే తే ధ్యానయోగానుగతా పశ్యన్ అని అక్కడ కూడా వర్ణించారు పురాణంలో కూడా. ధ్యానయోగము ద్వారా వాళ్ళు ఈ ప్రశ్నల్ని అమ్మవారి యొక్క చరణాలపై సమర్పణ చేశారట. బుద్ధిని ఎప్పుడైతే అమ్మ చరణాలకు సమర్పణ చేశారో అప్పుడు అమ్మే వాళ్ళకి సాక్షాత్కరించింది. జగదంబిక సాక్షాత్కరించి ప్రాపస్యన్ శక్తిమీశ్వరం, ఆ శక్తి ఐశ్వరమైనటువంటి శక్తి, ఐశ్వరము అంటే ఈశ్వర సంబంధి అయినటువంటి శక్తి వాళ్ళకి సాక్షాత్కరించి పాశవిచ్ఛేదికాం తేషాం, వారికి ఉన్నటువంటి అజ్ఞాన పాశాలని విమోచనం చేసి ఆ పరబ్రహ్మతో సహా సాక్షాత్కరించిందిట. కనుక బ్రహ్మ విద్యా స్వరూపిణైన జగదంబిక ధ్యానము ద్వారానే లభ్యమవుతుంది తప్ప ఇతరత్రా సాధనం లేదు. మరి పూజలు పునస్కారాలు స్తోత్రాలవి పనికిరావా అంటే పనికిరావని చెప్పడం పనికిరాదు, అవి స్తోత్రాదులు పనికిరావనడం కూడదనమాట. కానీ స్తోత్రములు పూజలు ఇవన్నీ కూడా ధ్యానముతో సాగాలి అనే దృష్టిలో పెట్టుకోవాలి. ధ్యానం అనేది అసలైన పద్ధతి. బుద్ధిని అమ్మవారి చరణాల మీద నిలపడానికి ఇవన్నీ ఉపకరణాలు అవుతాయి. చివరికి బుద్ధిని అమ్మ చరణాల మీద నిలిపినప్పుడే అమ్మ లభ్యమవుతుంది. అలా నిలపడానికి సహకరించాలి పూజలు కానీ స్తోత్రాలు కానీ. అలా నిలవాలంటే భావన కావాలి. నిరంతరం ఒక్కొక్క దాన్ని భావన చేసి చింతన చేస్తే ధ్యానం అనేది లభ్యమవుతుంది. ధ్యానం అనేది లభ్యమవుతే ఆ ధ్యానము ద్వారా లభ్యమయ్యేది అమ్మవారు. కనుక ధ్యానగమ్య అని విశేషంగా చెప్పారు. అందులో భగవానుడు సత్య జ్ఞాన ఆనంద అనంత లక్షణములతో కూడినటువంటి వాడు. ఈ జీవుడు జడ దుఃఖ ఇత్యాది లక్షణాలతో ఉన్నటువంటి వాడు. ఈ రెండిటికి పరస్పర విరుద్ధం. ధ్యానం చేయాలన్నా ఏదో ఒక సామాన్య లక్షణం ఉండాలి కదా. కానీ జీవుడు అజ్ఞానబంధునంగా ఉన్నప్పుడు తానే దేహము అనుకునేటప్పుడు అవస్థలో అనంతమైన ఆ సత్యమైన అఖండ పదార్థాన్ని భావించలేడు. అందుకోసం ఏమిటంటే ముందు సగుణమైన ఒక రూపము సగుణమైన నామము ఏర్పడి ఆ నామరూపాల ద్వారా క్రమంగా తత్వం తెలుసుకుని ఆ తత్వం ద్వారా ధ్యానంలోకి వెళితే అప్పుడు తనని ఆవరించిన అజ్ఞానాన్ని దాటి సత్యజ్ఞాన ఆనంద అఖండ అనంత లక్షణయుక్తమైనటువంటి పరబ్రహ్మలో లీనమవుతాడు. అదే ధ్యానమును గమ్యమయ్యేటువంటి పరతత్వం. అలాంటి పరతత్వం అమ్మవారు గనక ధ్యానగమ్య, ధ్యానము ద్వారా పొందబడేది, ధ్యానమునకు గమ్యమైనటువంటిది అని అర్థం. అన్ని ధ్యానాలకి మూలమైన తల్లి, అన్ని ధ్యానములకు లక్ష్యమైనటువంటి తల్లి. ఈ విధంగా స్థిరమైన బుద్ధికి లభ్యమయ్యే పరతత్వమే ధ్యానగమ్య అయినటువంటి లలితా పరమేశ్వరి యొక్క స్వరూపము. అటువంటి ధ్యానగమ్య అయిన అమ్మవారికి నమస్కారము. ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. వాగధీశ్వరి అయినటువంటి జగదంబిక యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఆ తత్వము ధ్యానగమ్యమైనటువంటిది, అంటే ధ్యానము ద్వారా పొందబడేది అని ఆ నామానికి అర్థం చెప్పుకున్నాం. ధ్యానములన్నిటికీ ఏది గమ్యమో ఆ గమ్యమైన పరతత్వమే అమ్మవారి యొక్క స్వరూపము. అయితే ఆ గమ్యమైన స్వరూపం ఎటువంటిది అంటే తర్వాత నామం చెప్తున్నది అపరిచ్ఛేద్య అనేటువంటిది. పరిచ్ఛేద్య అంటే విభజింపదగినది అని అర్థం. అపరిచ్ఛేద్య అంటే విభజించడానికి వీలు లేనటువంటిది అని అర్థం. అంటే అప్రమేయ అనేటువంటి నామానికి ఏ అర్థమో అపరిచ్ఛేద్య అనే అదే అర్థము. పరిచ్ఛిన్నము కానిది అపరిచ్ఛిన్నము, అదే అపరిచ్ఛేద్యము అని. ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది అని నిర్దేశిస్తే అది పరిచ్ఛేద్యం. అంతేగాని నిర్ధారించడానికి వీలు లేనటువంటిది ఏదో అది అపరిచ్ఛేద్యం. అంటే అమ్మవారు ఇంతే ఉంటారు, ఇలాగే ఉంటారు అని నిర్దేశించి చెప్పలేము. అనంత రూపిణైనటువంటిది. ఇప్పుడు సగుణంగా మన అమ్మవారిని ధ్యానిస్తున్నప్పుడు ఒక రూపాన్ని భావన చేసి ఇలా ఉంటారు, ఫలానా వర్ణంతో ఉంటారు, ఫలానా ప్రాంతంలో ఆక్రమించి ఉంటారు అని అనుకుంటాం. కానీ ఆ ఆక్రమించిన ఆ స్వరూపము అంతే ఉండదు. దేశ కాల దిక్కులకు అతీతమై ప్రకాశిస్తున్న జగదంబి గనక అపరిచ్ఛేద్య అని చెప్పారు. ఉపాధులకు అతీతమై కొరతకి లేనిది కొలత లేనిది అయినటువంటి తల్లి జగదంబిక అపరిచ్ఛేద్య అని చెప్పబడుతున్నది. ఈ అపరిచ్ఛేద్యమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వము ఏమి చేస్తున్నదయ్యా అంటే జ్ఞానద అని తర్వాతి నామం. జ్ఞానముని ఇచ్చునది అని అర్థం. ఇక్కడ వాగధీశ్వరీ విద్య వల్ల లభించే ప్రయోజనం చెప్తున్నారు. వాగధీశ్వరీ విద్య ధ్యానము ద్వారా పొందబడినది అని చెప్తూ ఇచ్చే ఫలం ఏమిటి అంటే జ్ఞానద, జ్ఞానమును ఇచ్చునది అని అర్థం. ఇక్కడ జ్ఞాన శబ్దానికి ఈ వేదాంత జ్ఞానము పరబ్రహ్మ జ్ఞానమే అర్థంగా తీసుకోవాలి. పరబ్రహ్మ జ్ఞానమును ప్రసాదించునది అని అర్థం. ఎందుకంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి ఉమాదేవి,
పార్వతీ పరమా విద్య బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్పినట్లుగా ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి జగదంబిక ఇచ్చేదేమిటి? బ్రహ్మ విద్యనే ప్రసాదిస్తున్నది కనుక జ్ఞానదా అని చెప్పారు. జ్ఞానముని ఇచ్చున్నది అని అర్థం. ఇక్కడ జ్ఞానం అనేది పారమార్థికమైన అర్థంలో చెప్పినప్పటికీ ప్రపంచమంతా జ్ఞానమయం. జ్ఞానము కానిది ప్రపంచంలో లేదు. అందుకే జ్ఞానాత్మకమిదం విశ్వం జ్ఞానాన్నా విద్యతే పరం అని శాస్త్రం చెప్తున్నది. విశ్వమంతా జ్ఞానాత్మకము అని. అయితే ఈ జ్ఞానం అనేది ఎటువైపు ప్రసరిస్తుంది, ఏ పరిధుల్లో ఉందో గమనించాలి మనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన జ్ఞానం ఉంటుంది. ఇంద్రియాలతో పరిమితమైనప్పుడు అది ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియాతీతమైన పరబ్రహ్మమును అనుభవానికి తెచ్చుకున్నప్పుడు ఆ జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది. ఇంద్రియ జ్ఞానములున్నాయే అవి ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆయా ఉపాధులకి అమ్మవారే ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఉదాహరణకి కంటికున్న జ్ఞానం ఉన్నదే, చూడగలిగే జ్ఞానం దానికి ఉంది. ఈ చూడగలిగేటువంటి ఇంద్రియ జ్ఞానం కంటికి మానవులకు ఉంది. అంతకన్నా అధికమైనటువంటి దృశ్యజ్ఞానం ఉన్న జంతువులు పక్షులు ఉన్నాయి. గ్రద్ద ఉందనుకోండి, ఆ గ్రద్ద ఎంత దూరాన్ని ఉన్న వస్తువునైనా చూడగలదు, మానవుడు అలా చూడలేడు. కనుక చక్షురింద్రియ జ్ఞానం మనకన్నా ఎక్కువగా కొన్ని పక్షులకు ఉంది. అలాగే వాసనా జ్ఞానం, వాసన చూసి పట్టగలిగే ఘ్రాణేంద్రియ శక్తి, నాసిక శక్తి ఉన్నదే, అది మనకన్నా శునకములు మొదలైన వాటికి చాలా విశేషంగా ఉంటుంది. రుచి గ్రహించగలిగే శక్తిలో హంసలు మొదలైనవి మానవుల రసనేంద్రియ శక్తి కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి. ఇలాగ మన చుట్టూ ఉన్న జంతుజాలంలోనే ఇంద్రియ శక్తులు మనకన్నా అధికము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తులు కలిగిన జంతుజాలం ఉన్నాయి. ఉదాహరణకి రాబోయే తుఫానుల్ని, భూకంపాలని కూడా తమ ఇంద్రియాలతో పసిగట్టగలిగేటువంటి జంతుజాలాలు ఉన్నాయి. మనకు ఆ శక్తి లేదు. అంటే ఇంద్రియ శక్తులు మనకున్నాయని విర్రవీగుతున్న మనమే మనకన్నా ఇంద్రియ శక్తులు ఎక్కువ ఉన్నటువంటి జంతువులను చూస్తే ఆహా, అమ్మవారు ఆ జ్ఞానాన్ని, ఇంద్రియ జ్ఞాన శక్తిని ఎంత పరచేరి విశ్వంలో అనుకుంటాం. అలాగే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది. ఇక మానవుల్లో ఆయా ఇంద్రియాలకు ఒక్కొక్క రకమైన జ్ఞానం. ఇలాగ ఇంద్రియములకు, భూతకోటికి, అన్నింటికీ కూడా ఆ జ్ఞానాన్ని అమ్మవారు పంచుతున్నారు. కనుకనే జ్ఞానదా అని చెప్పారు. ప్రతివారికి వారికంటూ ఒక జ్ఞానం ఉండాలి, లేకపోతే వారు ఎలా పోషింపబడతారు చెప్పండి. ఒక కళలో జ్ఞానం ఉన్నవాడు ఆ కళలో ఉత్తీర్ణుడై ఆ కళలో ప్రావీణ్యం చూపించి ఆ కళ ద్వారా పోషింపబడుతుంటాడు. కనుక వాడికి ఆ కళపరమైన జ్ఞానం అమ్మవారు ఇచ్చారు. ఇవన్నీ లౌకికంగా మనం విభజన చూస్తే ఈ లోకమంతా అమ్మవారు జ్ఞానాన్ని ప్రదానం చేస్తూనే ఉన్నారు. పసిపిల్లవాడు ఆకలి వేస్తోంది అని ఏడిచి ఆ ఇచ్చిన ఆహారాన్ని మింగుతాడు, తింటాడు. వాడికి ఎవరు చెప్పారు? ఒక తేనె నాలికి తగలగానే వెంటనే చప్పరించి మింగుతాడే, ఎందువల్ల? ఎవరు నేర్పారు తేనెని వెంటనే చప్పరించమని? ఆ పసివాడికి కూడా తెలిసిందంటే ఆ లోపల ఉన్నటువంటి అమ్మవారు ఆ ఇంద్రియానికి ప్రసాదించిన జ్ఞానశక్తి వల్ల. ఇలా సర్వ జగత్తుకి జ్ఞానాన్ని ప్రసాదించిన విశ్వవ్యాపిని అమ్మవారు. అంతేకాక ఇది లౌకికంగా చెప్తే, ఇక పారమార్థికంగా అయితే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి జ్ఞానద, అసలైనది అది. ఎన్ని తెలివితేటలైనా రావచ్చు కానీ ఆ పరమాత్మకి సంబంధించిన తెలివి ఉన్నదే, ఆ తెలివి అసలైన తెలివి. ఆ తెలివి అమ్మవారి అనుగ్రహం వల్లనే వస్తుంది. ఆ తెలివికే బ్రహ్మ విద్య అని పేరు. ఆ బ్రహ్మ విద్యని ప్రదానం చేస్తుంది కనుక బ్రహ్మ విద్యా ప్రదాయిని అయినటువంటి తల్లే జ్ఞానదా అని చెప్పబడుతున్నది. ఇక్కడ కూడా మనం గమనించితే ఉపాసన పద్ధతి అంతా కూడా ఈ నామాల వరుసలో ఎలా పేర్చబడినదో తెలుస్తుంది. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అన్నప్పుడు ఆ శబ్ద బ్రహ్మాత్మిక అయిన ఆ నాదస్వరూపిణి జగదంబిక ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా, ధ్యానము ద్వారా తెలియబడేటువంటి ఆ తల్లి జ్ఞానమునిస్తున్నది అని. ఇది కూడా మీకు ఉపనిషత్తుల్లో చెప్పిన ఉమా విద్యను ప్రస్తావిస్తుంది. తే ధ్యానయోగానుగతా అనేటువంటి మంత్రంలో ధ్యానయోగము ద్వారా మహర్షులు అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారు వారికి ప్రత్యక్షమై బ్రహ్మ విద్యనిచ్చినది అని చెప్తున్నారు. ఆ క్రమమంతా ఇందులో ఉంది. ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా, బ్రహ్మ విద్యనిచ్చినది అనడానికి జ్ఞానదా అని చెప్పారు. ఈ బ్రహ్మ విద్యనిచ్చిన తల్లి ఏం చేసింది అంటే, తస్మాత్ సహ శివాయుక్త హృది పశ్యంతి ఏ శివం తేషాం శాశ్వతికి సిద్ధికి నేతరేషాం ఇతి స్మృతి అని శివపురాణం మనకు చెప్తుంది. ఏ తల్లి అయితే పాశ విమోచనం చేసి జ్ఞానాన్ని ఇచ్చిందో ఆ తల్లి ఆ పరమేశ్వరునితో సహా సాక్షాత్కరించి అనుగ్రహించినది అని ఆ మంత్రానికి అర్థం. అంటే బ్రహ్మ విద్యను ప్రదానం చేసిన తల్లి బ్రహ్మముతో పాటు కనబడిందిట.
బ్రహ్మ విద్యను ప్రదానం చేసిన పార్వతి బ్రహ్మ అయినటువంటి శివునితో పాటు గోచరించింది. అంటే శివశక్తి ఐక్య రూపంతో సాక్షాత్కరించింది. తాను బ్రహ్మమును తెలియజేస్తూ బ్రహ్మముతో పాటు గోచరించిందనమాట. ఆ సిద్ధి ఇక్కడ చెప్తూ జ్ఞానద జ్ఞాన విగ్రహ అని తర్వాతి నామం. అమ్మవారు జ్ఞాన విగ్రహ. విగ్రహము అంటే ఆకారము, స్వరూపము అని అర్థం. జ్ఞాన విగ్రహ అంటే జ్ఞానస్వరూపిణి, జ్ఞానమే ఆకారముగా కలది అని అర్థం. ఇప్పుడు జ్ఞానమునిచ్చే తల్లి, జ్ఞానమే ఆకారముగా కల తల్లి అనే 2 నామాలు ఇక్కడ చెప్పారు. జ్ఞానమునిచ్చే తల్లి అంటే జ్ఞానద, జ్ఞానమే ఆకారముగా కల తల్లి అంటే జ్ఞాన విగ్రహాన్ని. సాధారణంగా సృష్టిలో ఎవడైనా తనకు ఉన్నది ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు ఎంతకాలం ఇవ్వగలడు? అయిపోతే మరి ఇవ్వలేడు. కనుక ఉన్నది ఇవ్వడం వేరు, అదే తానై ఉండడం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఉన్నది ఇచ్చేటప్పుడు ఉన్నది వేరు, ఇచ్చేవాడు వేరు, 2 ఉన్నారు. కనుక ఇచ్చేవాడు మిగిలి ఉన్నదైపోవచ్చు, అప్పుడు వాడి దగ్గర నుంచి ఏమీ రాదు. కానీ అమ్మవారు ఎలా ఉన్నారంటే జ్ఞానదా జ్ఞాన విగ్రహ, జ్ఞానముని ఇచ్చే తల్లి, జ్ఞానమే ఆకారమై ఉన్న తల్లి అని చెప్పారు ఇక్కడ. జ్ఞానము అమ్మవారి దగ్గర ఉన్న సంపద కాదు, అమ్మవారే జ్ఞాన సంపద. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మవారి ఆకారం ఉందే అది పూర్ణంగా జ్ఞానమయమైనటువంటి విగ్రహము. ఎవరి విగ్రహమైనా జ్ఞాన విగ్రహం అవుతుందా అంటే కాదు, ఒక్క పరబ్రహ్మ యొక్క స్వరూపం మాత్రమే జ్ఞాన విగ్రహం అవుతుంది. అమ్మవారు సగుణమై రూపం ధరించారు అంటే అది మనం ధరించిన రూపం వంటి రూపం కాదది, అది జ్ఞానమయమైనటువంటి రూపము. ఆ రూపంలో ప్రతి అణువులోని జ్ఞానం ఉంది. మన రూపం జ్ఞాన విగ్రహం కాదు, జడ విగ్రహం. ఎలాగూ అంటే ఈ చెయ్యికి సహజంగా జ్ఞానం లేదు. ఈ మేధస్సులో ఉన్నటువంటి జ్ఞానం చెయ్యిలో ప్రసరించినప్పుడు చెయ్యి పనిచేస్తుంది. అలాగే ఏ ఏ ఇంద్రియాల్లో జ్ఞానం ప్రసరిస్తే ఆ ఇంద్రియం పనిచేయడం మొదలుపెడుతుంది. కానీ ఇంద్రియానికి స్వతసిద్ధంగా జ్ఞానం లేదు. కానీ అమ్మవారి యొక్క దేహంలో, తనువులో ప్రతి అవయవము జ్ఞానమయమే, పూర్ణంగా జ్ఞాన సంపూర్ణంగా ఉంటుంది ఆ తల్లి. అందుకే జ్ఞానమే రూపమై కనబడినటువంటి తల్లి అని. సృష్టిలో ఒక భావం కొట్టవచ్చినట్లు కనిపిస్తే మనం ఏమంటామంటే ఆ భావమే ఒక రూపు కట్టిందా అని అంటాం. వాడు చూడండి కోపమంతా ఒక రూపు కట్టినట్లున్నాడు అని వర్ణిస్తారు. కోపమంతా రూపు కట్టినట్లున్నాడంటే వాడి ప్రతి అణువు కూడా కోపాన్ని చెప్తోందనమాట. అందువల్ల కోపమే రూపు కట్టినట్లున్నాడు అంటాం. అలాగే అమ్మవారి ఇక్కడ జ్ఞానమే విగ్రహమై ఉన్నదనమాట. అమ్మ విగ్రహమే జ్ఞానము, అమ్మ యొక్క స్వరూపమే జ్ఞానము. కనుక అమ్మని ధ్యానించిన వెంటనే ఆ జ్ఞానం ప్రతి అణువులోంచి ప్రసరిస్తుంది. అది విశేషం. ఆ విధంగా జ్ఞాన విగ్రహ అయినటువంటి తల్లి జగదంబిక. దీని గురించి అమ్మవారి దేహాన్ని వర్ణిస్తూ దేవీ భాగవతము, శివపురాణము ఏమి చెప్పాయంటే ఆ దివ్య దేహము అవి ప్రకృతి జములైనటువంటి దేహములు కావు అన్నారు. నైవ ప్రకృతి జాహ క్వచిత్, అవి జడములై ప్రాకృతికములైన దేహములు కావు, అవి జ్ఞానమాత్రాశ్చ కేవలాహ అని వర్ణించారు. జ్ఞానమాత్రాశ్చ కేవలాహ, కేవలము జ్ఞానమే రూపమై ఉన్నటువంటివి అని. అందుకే సచ్చిదానంద విగ్రహ అని అమ్మవారికి పేరు. సత్ చిత్ ఆనంద విగ్రహము. సత్ అంటే శాశ్వతమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది, చిత్ అంటే జ్ఞానమయమైనటువంటిది. జ్ఞానానుకున్న లక్షణమే సత్యము, ఆనందము. కనుక జ్ఞాన విగ్రహ అంటే సచ్చిదానంద విగ్రహ అని అర్థం. సత్యమై, ఆనందమయమై, చైతన్యమయమైనటువంటి విగ్రహం అమ్మవారిది. కనుక జ్ఞాన విగ్రహ అని. విశ్వమంతా జ్ఞానమయము అని ముందే చెప్పుకున్నాం. విశ్వం జ్ఞానాత్మకం అని. సర్వ విశ్వము జ్ఞానాత్మకము. కనుకనే జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానం బంధాయ చేష్యతే జ్ఞానాత్మకమిదం విశ్వం జ్ఞానాన్నా విద్యతే పరం విద్యా విద్యేతి మైత్రేయి జ్ఞానమే ఓపధారయ. జ్ఞానం కానీ తెలిసిందా ప్రపంచమంతా అర్థమవుతుంది అని. ప్రపంచం గురించి తెలిస్తే జ్ఞానం తెలియకపోవచ్చు, కానీ జ్ఞానం అనేది కానీ ఉంటే ప్రపంచం అర్థమవుతుంది. ఆ ప్రపంచమే పరమేశ్వరి స్వరూపంగా గోచరిస్తుంది. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, ప్రజ్ఞానఘనం మొదలైనటువంటి వేదవాక్యములు, ఉపనిషత్తులు ప్రజ్ఞానమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము అని చెప్పాయి మనకి. ఈ విధంగా వేదాంతములు ఇచ్చిన తీర్పు ప్రజ్ఞానమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే అమ్మవారు. కనుక ప్రజ్ఞానమే అమ్మవారి యొక్క స్వరూపం కనుక జ్ఞాన విగ్రహాన్ని. విశ్వమంతా అమ్మవారి యొక్క విగ్రహం అయినప్పుడు, విశ్వం జ్ఞానమైనప్పుడు అమ్మవారి విగ్రహం ఏమైంది? జ్ఞాన విగ్రహం అయిందనమాట. సర్వ సృష్టిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క జ్ఞానము పంచిన తల్లి అన్ని జ్ఞానముల యొక్క సమూహ స్వరూపిణి. అందుకే సర్వ విద్యాస్వరూపిణి. అన్ని విద్యలు అమ్మవారి యొక్క స్వరూపములే కనుక జ్ఞాన విగ్రహ అని. ఇప్పుడు జ్ఞాన విగ్రహ, జ్ఞానద, వాగధీశ్వరి అయినటువంటి గౌరీదేవిని, ఉమాదేవిని ఉపాసించడం వల్ల సంపూర్ణమైన జ్ఞానం మనకు లభిస్తుంది.
ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానము అంటే సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. ఇక్కడ ఎటువంటి జ్ఞానము అంటే సర్వవేదాంత సంవేద్య, సర్వ వేదాంతముల వలన తెలియబడేది అని అర్థం. ధ్యానగమ్య జ్ఞానద అయినటువంటి తత్వము సర్వ వేదాంత సంవేద్య, సర్వ వేదాంతముల వల్ల తెలియబడుతుంది. ఎలా తెలియబడుతుంది? సంవేద్య, అది విశేషం. సమ్యక్ వేద్య సంవేద్య. సమ్ అంటే సమగ్రంగా అని అర్థం. బాగా తెలియబడుతుంది, వేదాంతముల ద్వారా బాగా తెలియబడుతుంది. అందుకే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః అని అన్నారు. వేదాంత విజ్ఞానము వల్లనే సునిశ్చిత అర్థాః, అర్థము ప్రగాఢంగా నిశ్చయంగా తెలియబడుతుంది. అలా తెలియబడేది పరతత్వం. వేదాంత విద్య వల్ల మాత్రమే పరతత్వం తెలియబడుతుంది. కనుక జ్ఞానం అనేది వేదాంత సంబంధమైన విషయం. అది ఏ వేదాంతములు? సర్వవేదాంతములు. సర్వవేదాంతముల వలన సమగ్రంగా తెలియబడేటువంటి ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వమే లలితా పరాభట్టారిక. కనుక సర్వవేదాంతముల ద్వారా తెలియబడే ఆ లలితాదేవికి నమస్కారము. సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. ఇక్కడ ఈ నామాల వరుస పరిశీలిస్తే జ్ఞానద, జ్ఞాన విగ్రహ తర్వాత సర్వవేదాంత సంవేద్య చెప్పారు. జ్ఞాన విగ్రహ, జ్ఞానమనగా బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానమే అమ్మ యొక్క ఆకారం. ఈ బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమాదేవి అని అంతకుముందే ప్రస్తావించుకోవడం జరిగింది. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని, బ్రహ్మ విద్యా స్వరూపిణి అని. బ్రహ్మ విద్యా స్వరూపం ఏ విధంగా అవగతమవుతుంది అంటే సర్వ వేదాంతముల ద్వారా అవగతమవుతుంది అని. సర్వ వేదాంతములు అంటే అర్థం, వేదాంతము అంటే ఉపనిషత్తు అని అర్థం. ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, అందుకే సర్వ వేదాంతములు అంటే అన్ని ఉపనిషత్తులు అని. వేదము యొక్క అంతము వేదాంతము. అంతము అంటే ఆఖరు. ఆఖరు అంటే పూర్తవడం అన్నమాట. ఇక్కడతో వేదాలు పూర్తయిపోయాయి ఉపనిషత్తులతో అనే అర్థం చెప్పుకుంటే సరిపోదు. ఇక్కడ వేదం 4 భాగాలుగా ఉంటుంది. సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు అని. ఇందులో 4వది చివరిది ఉపనిషత్తు అన్నమాట. ప్రతి వేదశాఖకి ఒక ఉపనిషత్తు ఉంటుంది. వేదశాఖలో చివర చెప్పబడింది గనక వేద అంతము అని పేరు ఉపనిషత్తుకి. ఇది ఏం చెప్తుంది అంటే బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది. బ్రహ్మ విద్య అంటే మోక్షము అని అర్థం. మోక్షానికి సంబంధించిన విద్య బ్రహ్మ విద్య. దీన్నే ఆత్మవిద్య అంటారు. వేదముల్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని చెప్పబడుతుంది. ఆ జ్ఞానకాండ ఉపనిషత్తుల్లో వర్ణించబడుతుంది. కనుక జ్ఞానకాండకి చెందిన ఉపనిషత్తులన్నింటి చేత ఏది తెలియజేయబడుతుందో అదే అమ్మవారు అని అర్థం అన్నమాట. జ్ఞానకాండ అయిన ఉపనిషత్తులని దేన్ని తెలియజేస్తున్నాయి? బ్రహ్మ విద్యను తెలియజేస్తున్నాయి. ఆ బ్రహ్మ విద్య అమ్మ యొక్క స్వరూపం. కనుక జ్ఞాన విగ్రహ అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ తల్లి ఉపనిషత్తుల చేత తెలియబడుతున్నది కనుక సర్వవేదాంత సంవేద్య, అన్ని వేదాంతముల చేత అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము ఒక్కటే. ఒక ఉపనిషత్తు ఒకటి చెప్తే మరొక ఉపనిషత్తు మరొకటి చెప్పదు. చెప్పే విధానంలో తేడా ఉన్నప్పటికీ కూడా అవి తీర్మానించే తీర్పు మాత్రం ఒక్కటే. అదే పరబ్రహ్మముని తీర్మానిస్తాయి. కనుక అన్ని వేదాంతములు కలిసి ఇది పరబ్రహ్మమని దేని నిర్ధారిస్తున్నాయో ఆ పరబ్రహ్మమే అమ్మవారు అని. అంటే మనం అమ్మవారి ఉపాసన వేరు, వేదాంత విద్య వేరు అనుకోవలసిన అవసరం లేదు. ఉపనిషత్తులన్నీ బ్రహ్మ విద్యను చెప్తాయి, ఇదంతా భక్తికి సంబంధించినది అనుకోవడానికి లేదు. అమ్మవారి ఉపాసన ఏమిటో అదే ఉపనిషత్ వేద్యమైనటువంటి పరతత్వం కూడా. అది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు, సర్వ వేదాంత సంవేద్య అని. ఇక్కడ ఉపనిషత్తులు ఎన్ని రకములు ఉన్నాయి? చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని వేదశాఖలు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు ఉంటాయి. అయితే వేదశాఖల్లో ఇప్పటికి చాలా లుప్తమైపోయాయి. మనకు మిగిలినవి చాలా తక్కువే. ఇప్పుడు లభ్యమవుతున్నదే 1% లభ్యమవుతోంది. పూర్తిగా చెప్పబడ్డ వేద విద్యలో 1% మనకు లభ్యమవుతుంది. ఇంకా మిగిలిన విదేశాల యొక్క గ్రంథాలయాల్లో చాలా వేద విద్య కాపాడబడి ఉందని చెప్తున్నారు. కాపాడబడిందో లేదా అక్కడ భద్రపరచబడిందో అది వేరే విషయం. మొత్తానికి అనంతములైన వేదములకి అనంతములైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈసాది దశోపనిషత్తులు కూడా చెప్పారు. అంటే 10 విధములైన ఉపనిషత్తులు ఆదిశంకరులు భాష్యం రచించినవి చెప్తున్నారు. అవి కాక ఇంకా 108 ఉపనిషత్తులను కూడా ప్రస్తావించారు. ఈ ఉపనిషత్తుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉపాసనాపరమైన ఉపనిషత్తులు కొన్ని, కేవలం ఆత్మవిచారం చేసే ఉపనిషత్తులు కొన్ని. ఆత్మవిచారం చేసే కేన, ప్రశ్న మొదలైనటువంటి ఉపనిషత్తులు ఒకవైపు ఉంటే, ఇక ఉపాసనాపరమైన ఉపనిషత్తులు రామతాపని ఉపనిషత్తు, కృష్ణతాపని ఉపనిషత్తు, నృసింహతాపని ఉపనిషత్తు, ఇలాగ అనేకములైన ఉపనిషత్తులు
అథర్వ శీర్షోపనిషత్తులు ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఈ ఉపాసనాపరమైన ఉపనిషత్తులు. అయితే ఉపాసనాపరమైన ఉపనిషత్తుని ఈ ఆత్మవిచారానికి సంబంధించిన ఉపనిషత్తు పక్కన చేర్చడానికి కారణం ఏమిటి? వాటిని కూడా ఉపనిషత్తు అనడంలో ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న మనకు ఉదయించవచ్చు. ఎందుకు అలా చెప్పారు అంటే, ఏ ఉపాసన అయినప్పటికీ కూడా దాని పరమార్థంలో పరబ్రహ్మమును చేరుకోవడానికి ఉద్దేశింపబడింది తప్ప లౌకికమైన ప్రయోజనాల కోసం అది ఉద్దేశింపబడలేదు అని చెప్పడానికే ఉపాసనాపరమైనటువంటి విషయాలను కూడా ఉపనిషత్తుల్లో చేర్చారు. ఈ విధంగా ఉపాసనాపరమైన ఉపనిషత్తులు కానీ తత్వవిచారపరమైన ఉపనిషత్తులు కానీ ఈ రెండూ కూడా చివరికి ప్రతిపాదించేది పరతత్వమే. ఆ పరతత్వమే అమ్మవారు గనక సర్వవేదాంత సంవేద్య అంటే అన్ని విధములైన ఉపనిషత్తుల చేత సమగ్రముగా తెలియబడే పరబ్రహ్మస్వరూపమే అమ్మ అని దీని గురించి చెప్తూ, ఏషా త్రిశక్తిరుద్దిష్ట నయ సిద్ధాంతగామిని ఏషా జ్ఞానాత్మికాశక్తి సర్వవేదాంతగామిని అని చెప్పారు. నయ సిద్ధాంతగామిని సర్వవేదాంతగామిని. నయ సిద్ధాంతగామిని అంటే శక్తికి సంబంధించిన శాస్త్రములన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతములన్నీ కూడా పరమేశ్వరుని త్రిశక్తి స్వరూపిణిగా చెప్తున్నాయి. అలాగే వేదాంతములు ఏమి చెప్తున్నాయంటే అదే పరమేశ్వరుని జ్ఞానశక్తి అని చెప్తున్నాయి. ఆ జ్ఞానశక్తే బ్రహ్మ విద్య అనేది. ఈ బ్రహ్మ విద్య వేదాంతముల ద్వారానే లభ్యమవుతుంది కనుక సర్వవేదాంత సంవేద్య అంటే వేదాంత చింతన వల్ల అమ్మవారు లభ్యమవుతారు. కనుక ఎప్పుడైనా సరే మనం చేసే ఉపాసన తాత్వికంగా సాగాలి, అంటే వేదాంత చింతనతో సాగాలి. అంతేగాని కేవలం అదొక ఐహికమైనటువంటి స్వరూపంగా వెళ్లకుండా దాన్ని పారమార్థిక భావనతో సాధించాలి. అలా సాధించమని, అలా సాధన చెయ్యమని ఈ నామం మనకు సూచిస్తోంది. సర్వవేదాంత సంవేద్య చింతన ద్వారా లభ్యమయ్యేదే పరతత్వం, అదే వేదాంత చింతన అంటే. అలా లభ్యమయ్యే తత్వం, ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే సత్యానంద స్వరూపిణి అని. సర్వ వేదాంతముల ద్వారా తెలియబడే పరతత్వం ఎలా ఉన్నది అంటే సత్యానందమే తన స్వరూపంగా కలిగినటువంటిది అని. అమ్మ యొక్క స్వరూపం ఆనంద స్వరూపం. జ్ఞానము, సత్యము, ఆనందము ఇదే అమ్మవారి యొక్క స్వరూపం గనక సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మేతి అని మనకి వేదములు వేదాంతములు తెలియజేస్తున్నాయి. ఆనందమే బ్రహ్మము అని. అఖండమైన ఆనందమే అమ్మవారి యొక్క స్వరూపం. ఆనందం ఎటువంటిది? సత్యానందం అని అర్థం. సత్యానందం అంటే అసత్యానందం మరొకటి ఉంటుందా అని ప్రశ్న రావచ్చు మనకి. అసలైన ఆనంద స్వరూపం ఎప్పుడూ సత్యమే. కానీ మనం ఆనందం అనుకునేవి ఏవైతే ఉన్నాయో అవి అసత్యాలను ఆనందాలు అనుకుంటూ ఉంటాం మనం లోకంలో. వీటికి ఇవి ఆనందం యొక్క ఆభాసలే కానీ నిజమైన ఆనందాలు కావు. ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలనుకున్న వస్తువు దొరికినా, పోయిందనుకున్న వస్తువు దొరికినా వెంటనే మనం ఆనందపడిపోతాం. ముఖమంతా కూడా నవ్వు పులుముకుని తిరుగుతాం. కాసింత ఏదైనా వేదన తగిలితే వెంటనే ముఖమంతా దిగులే. అంటే అర్థం మనం అనుకున్న ఆనందాలకి నిలకడలేదు. అవి నిత్యానందములు కావు, సత్యానందములు కావు. బయట వస్తువుల వల్ల లభించే ఆనందములు నిజమైన ఆనందములు కావు. అఖండమై ఆనందం ఉన్నది ఆత్మానందం అనేటువంటిది, అదే సత్యానందం అని. కనుక సత్యమైన ఆనందమే తన స్వరూపంగా కలది ఎవరో ఆమె సత్యానంద స్వరూపిణి అని చెప్పారు. శాశ్వతమైన ఆనందమే అమ్మవారి యొక్క స్వరూపము. అదే సర్వవేదాంత సంవేద్యము. వేదాంతములన్నీ ప్రతిపాదించేవి ఆ అఖండానంద స్వరూపిణినే. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తున్నది వేదాంతమే. ఇలా వేదాంతం ఏ ఆనందాన్ని ప్రతిపాదిస్తోందో ఆ ఆనందమే అమ్మ యొక్క విగ్రహం. జ్ఞానమే అమ్మ యొక్క విగ్రహం అని ముందు నామంలో చెప్పారు, జ్ఞాన విగ్రహాన్ని. ఇక్కడ సత్యానంద స్వరూపిణి అని చెప్తున్నారు. ఈ రెండింటిని మనం కలుపుకోవాలి. అంటే సత్య జ్ఞాన ఆనంద స్వరూపిణి అని అర్థం. సత్యమైన జ్ఞానమయమైనటువంటి ఆనందమయమైన స్వరూపమే అమ్మవారు అని. ఆనందం ఎక్కడ ఉంటుందో ప్రీతి అక్కడ ఉంటుంది. అమ్మవారి పట్ల ఉపాసకుడికి ఆ విధమైన భక్తి కలగడానికి కారణం అమ్మ సత్యానంద స్వరూపిణి గనక అని. ఈ సత్ అనే శబ్దానికి సత్య ఆనంద అంటే సత్యమైన ఆనందము అనే కాక సత్యము ఆనందము తన స్వరూపముగా కలదని కూడా అర్థం చెప్పవచ్చు. సత్యం అనే శబ్దానికి అర్థం చెప్తూ సదితి ప్రాణాస్తి త్యన్నమయం ఇత్యసావాదిత్య అన్నారు. ప్రాణస్వరూపము, అన్నస్వరూపము, ఆదిత్యస్వరూపము ఈ మూడింటిని కూడా సత్ అని అంటారు అని మనకు వేదవాక్యమే చెప్తోంది. ప్రాణముగా, అన్నముగా, ఆదిత్యునుగా ప్రకాశిస్తున్న ఏ ఆనంద స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి జగదంబిక ఉన్నదో ఆ తల్లి సత్యానంద స్వరూపిణి అని అర్థం చెప్పారు. ఈ విధంగా ఆత్మవిద్యాస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఈ పరతత్వము అని ప్రతిపాదిస్తూ ఈ నామాలు
వసిన్యాది వాగ్దేవతలు పేర్కొన్నారు. ఈ విధంగా మనకు ఉమా శైలేంద్రతనయ నామం నుంచి సత్యానంద స్వరూపిణి నామం వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాగధీశ్వరి విద్య ప్రతిపాదించబడింది. ఆ వాగధీశ్వరి విద్య మామూలు వాక్కులకు అధీశ్వరి కాదు, వేద వాక్కులకు వేదాంత వాక్కులకు కూడా అధీశ్వరి అయినటువంటి ఆ పూర్ణ నాదమయ పరబ్రహ్మ స్వరూపిణి అని ప్రతిపాదించడమే ఈ నామాల యొక్క ఉద్దేశం. కనుక ఉమా ఉపాసన అంటే వేదాంత ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ విద్య ఉపాసన అని. ఆ బ్రహ్మ విద్యకు సంబంధించిన నామములే ఉమా నుంచి సత్యానంద స్వరూపిణి అనే నామం వరకు. అటువంటి బ్రహ్మ విద్యా స్వరూపమే శ్రీ విద్యగా ప్రతిపాదించబడుతున్నది అనే స్పృహ మనలో నిరంతరము ఉండాలి. శ్రీ విద్య వేరు, బ్రహ్మ విద్య వేరు కాదు. అందుకే ఇంతవరకు బ్రహ్మ విద్య అని ప్రతిపాదించి వెంటనే ఇదే శ్రీ విద్య అని స్ఫురణకు తెస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు తరువాతి నామం ద్వారా. అదే లోపాముద్రార్చిత అనే నామం. లోపాముద్రార్చిత అంటే లోపాముద్రాదేవి చేత అర్చింపబడినటువంటి తల్లి అని అర్థం. అమ్మవారిని అర్చన చేసిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మందిలో ఉత్కృష్టమైనటువంటి ఒక మహా దేవీ స్వరూపము లోపాముద్ర అని. ఈ లోపాముద్ర అగస్త్య మహర్షి యొక్క భార్య. ఆమె చేత ఉపాసింపబడింది జగదంబిక. ఈ శ్రీ విద్యని ఉపాసించిన వాళ్ళు అనేక మంది అంతకు ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం. ఇంద్రుడు, శివుడు, విష్ణువు, మన్మథుడు, ఇలా అనేక మంది శ్రీ విద్యోపాసకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఉపాసించిన శ్రీ విద్య విశేషం వేరు. ఆ సంప్రదాయం అంతా ఒకే శ్రీ విద్య అయినప్పటికీ కూడా ఆ శ్రీ విద్యని ఒక్కొక్కరు ఒక ప్రత్యేక తరహాలో ఉపాసించి దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. వారు దర్శించి సాధించిన ఉపాసనా స్వరూపం వారి పేరన ప్రసిద్ధి చెందింది. మను విద్య వేరు, చంద్ర విద్య వేరు, అలాగే కామరాజ విద్య, అలాగే లోపాముద్రా విద్య అని ఒకటి. శ్రీ విద్యా సంప్రదాయాల్లో లోపాముద్రా విద్యా సంప్రదాయం ఒకటి ప్రత్యేకించి ఉంది. ఇంకా సౌభాగ్య విద్యా సంప్రదాయం మరొకటి ఉన్నది. ఇవి ఎలా ఉంటాయంటే ప్రధానమైనది పంచదశి మంత్రమైనప్పటికీ కూడా ఆ పంచదశిని కూర్చి జపించే విధానంలో మార్పులుంటూ ఉంటాయి. కాది విద్య గురించి మనం ముందే చెప్పుకున్నాం. కామసేవిత నామం దగ్గర కాది విద్య అంటే కా అనే అక్షరంతో మొదలైనటువంటి పంచదశి విద్యని కాది విద్య అన్నారు. అలాగే హాది విద్య అని ఒక విద్య ఉన్నది. హాది విద్య అంటే పంచదశి మంత్ర విద్యలో మధ్యకూటము ఏదైతే ఉందో ఆ మధ్యకూటములోని ప్రథమాక్షరం హా. ఆ హాతో మొదలుపెట్టి మిగిలిన రెండు కూటాలని తరువాత కూర్చి ఉపాసించే విద్య హాది విద్య అని చెప్పబడుతుంది. ఈ హాది విద్యని ఆవిష్కరించుకున్నది లోపాముద్రాదేవి. లోపాముద్రార్చిత అంటే లోపాముద్ర ఉపాసించిన హాది విద్యా స్వరూపము అని అర్థం అన్నమాట. అది విశేషం ఇక్కడ. అంటే శ్రీ విద్యలో ఎన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయో అన్ని సంప్రదాయాలు లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. కనుకనే ఇది ఇంత సమగ్రమైంది. అన్ని విద్యలు మను విద్య, చంద్ర విద్య అనడం, కామసేవిత అనడం, ఇవన్నీ కూడా సర్వ విద్యలు ఇందులో ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు. ఇప్పుడు లోపాముద్రార్చిత కూడా లోపాముద్రా సంప్రదాయాన్ని చెప్తున్నారు. ఇక్కడ విశేషంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే శ్రీ విద్య అనేక మంది ఉత్తములైన స్త్రీలు ఉపాసించారు. దీనికి ఒక సంప్రదాయం ఉంది. అందులో ఈ లోపాముద్ర సామాన్యురాలు కాదు. ఈమె ఒక మహాశక్తి. అగస్త్య మహర్షి యొక్క భార్య లోపాముద్ర. అగస్త్యుడు సామాన్యుడా? ఆయన పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు అని వర్ణిస్తాడు శ్రీనాథ మహాకవి. ఆయన శైవీ విభూతితో ప్రకాశించేవాడు అగస్త్య మహర్షి. ఆయన యొక్క భార్య. ఆమె శ్రీ విద్యను ఉపాసించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఎంతటి అనుగ్రహాన్ని పొందారంటే వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ లోపాముద్రాదేవి చేత స్తోత్రింపబడిన తల్లి అన్నారంటే ఈ లోపాముద్ర శ్రీ విద్యలో ఏ స్థానంలో ఉందో మనం గమనించాలి. సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు మీ పేరు చెప్పారంటే అది విశేషం. ఒక విద్య గురించి చెప్పినప్పుడు ఫలానా వాళ్ళు చదివిన విద్యండి అని చెప్తే ఆ ఫలానా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళైతేనే వాళ్ళ పేరు ఉటంకిస్తాం, లేకపోతే మామూలు వాళ్ళ పేరు ఉటంకిస్తామా? వసిన్యాది వాగ్దేవతలు ఉటంకించారంటే ఆ లోపాముద్ర యొక్క మహిమ ఎటువంటిదో చూడండి. లోపాముద్ర నామాన్ని స్మరిస్తే చాలు మనం తరించిపోతాం. అటువంటి లోపాముద్ర చేత ఉపాసింపబడిన శ్రీ విద్యా స్వరూపురాలు హాది విద్యా స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారము. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.